గుర్తొచ్చేది బెజవాడలో ఉన్న అమ్మవారి గుడి. అమ్మవారి గుడికి నిత్యం వేలాది మంది భక్తులైతే మొక్కులు చెల్లించుకోవడానికి వస్తూ ఉంటారు. సో అంత ఫేమస్ ఉన్న ఈ గుడికి రోజుకొక ప్రమాదం అయితే వస్తూనే ఉంది. ఈ రోజు కూడా దుర్గగుడికి అత్యంత పవిత్రమైన మెట్ల మార్గంలో ప్రత్యేకించి మెట్ల మార్గం గుండా పూజలు చేస్తూ ఉంటారు. బొట్లు పెట్టుకుంటా కూడా మొక్కులు చెల్లించుకొని మోకాల మార్గం ద్వారా కానీ లేదంటే మెట్లకి ప్రతి చోట కుంకుమ పెట్టుకొని పసుపు పెట్టుకుంటా వాళ్ళు పైకి వస్తూ ఉంటారు. సో ఈ మెట్ల మార్గంలో ఇప్పుడు రక్షణ కరువైంది. ఉదయం గుంటూరు నుండి వచ్చిన ఒక కుటుంబం ఉదయం నుంచి మెట్ల మార్గం గుండా బొట్లు పెట్టుకుంటూ వస్తున్న తరుణంలో కూడా ఒక్కసారిగా ఆ పైనున్న స్లాబ్ కుప్పకూలిపోయిందని చెప్పుకోవచ్చు. ఆ పెచ్చులు కూడా ఊడిపడి చిన్న బాలికకి 9 సంవత్సరాలు ఉన్న ఒక బాలికకి అయితే తల మీద పడి ప్రమాదం జరిగింది. ఇప్పుడు ఆవిడ్ని గవర్నమెంట్ హాస్పిటల్ కూడా తీసుకెళ్ళడం జరిగింది. నిత్యం ఎప్పుడు కూడా రద్దీగా ఉంటుంది అమ్మవారి గుడి. పలు జాగ్రత్తలతో కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇలాంటి మార్గంలో ఏదైనా ప్రమాదం జరిగితేనే చర్యలు తీసుకుంటారంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రమాదం జరిగిన తర్వాతనే వీళ్ళు అధికారులు దుర్గగుడి ఆలయ అధికారులు కళ్ళు తెరుచుకొని ఇప్పుడు మెట్ల మార్గం గుండా ఏవైతే స్లాబ్ ఉందో వాటికి ఇప్పుడు మరమ్మతులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రజెంట్ మనం ఒకసారి విజువల్స్లో చూసుకోవచ్చు. ఆ స్లాబ్ పెచ్చి ఊడు పడిపోయింది. నైట్ టైం అయితే జరిగింది. సో ఉదయం మళ్ళీ తెల్లవారుజామున వచ్చి వెంటనే మరమ్మతులు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మీరు చూస్తున్న ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా కప్పెట్టారని చెప్పుకోవచ్చు. సిమెంట్తో మొత్తం కూడా క్లోజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇంకా ఎక్కడైనా ఉన్నాయా అని చెప్పి కూడా పనులైతే స్టార్ట్ చేశారు. ఇప్పుడు ప్రజెంట్ మెట్ల మార్గం అయితే క్లోజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో క్యూ లైన్లో భక్తులు కూడా చాలా చోట్ల ఏర్పాట్లు సరిగా లేవని చెప్పి కూడా నిత్యం దుర్గగుడి ఆలయం అయితే ఏదో ఒక వివాదంలో చుట్టుకుంటూనే ఉందని చెప్పుకోవచ్చు. ఆలయ అధికారులు కూడా నిత్యం భద్రత కల్పించాల్సిన విషయంలో చాలా నిర్లక్ష్యం చేస్తున్న వైఖరి అయితే కనిపిస్తుంది. సో ఒక్కసారి ఈ మెట్ల మార్గం అయితే ప్రజెంట్ క్లోజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదైనా ప్రమాదం జరిగితేనే ఇలాంటి యొక్క ఏర్పాట్లు తీసుకుంటారా అన్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో భక్తులు కూడా ఒక ఇంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత మెట్ల మార్గం గుండా వస్తున్నప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సో ప్రమాదం జరిగినప్పుడు జరగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆలయ అధికారుల మీద. సో ప్రజెంట్ దుర్గగుడి ఎంత ఫేమస్సో అంతేమంది వేలాది మంది భక్తులు వస్తుంటారు. సో ఆలయ అధికారులు కూడా జోక్యం చేసుకొని ఇటువంటి ప్రమాదాలు జరగకుండా కూడా నిత్యం భద్రత కల్పించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. సో దుర్గగుడి ఈవో వెంటనే వచ్చి ఇక్కడ ఆలయ మరమ్మతులు అయితే కొనసాగిస్తున్నారు. కానీ ఇంత సిచ్యువేషన్ దాకా వచ్చే వరకు కూడా ఎందుకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో నిత్యం జరిగే ప్రమాదంలో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి. మెట్ల మార్గం గుండా ఎలా ఉంది, దారి ఎలా ఉంది, అలాగే లైట్స్ ఉన్నాయా లేవా, పూజలు ఎలా జరుగుతున్నాయి, పైన పెచ్చులు ఊడిపడిపోకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా ఈవో నిత్యం పర్యవేక్షించాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇప్పుడు ప్రమాదం జరిగిన తర్వాత వెంటనే పనులు అయితే స్టార్ట్ చేశారు. మరమ్మతులు కూడా జరుగుతున్నాయి. అలాగే క్యూ లైన్లో భద్రత కూడా కల్పించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. అప్పుడప్పుడు పాములు కూడా ప్రత్యక్షమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇటువంటి తరుణంలో ఇంకా దుర్గగుడికి భద్రత కల్పించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. భక్తులు కూడా ఇలాంటి భద్రతని కోరుకుంటున్నారు. సో వేలాది మంది భక్తులు వస్తుంటారు కాబట్టి దుర్గగుడికి మొత్తం చుట్టూ కూడా ఎటువంటి భద్రత కల్పించాలనేది కూడా ఆలయ అధికారులు అయితే పర్యవేక్షించాల్సిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ అనిల్తో నాగశ్రీ, విజయవాడ, మెగా 9 టీవీ నుండి.